ప్రతిసారి తిన్నాక కడుక్కోవాలి కదా. మొదటిది మామూలే, లేస్తూనే పళ్ళు తోముతాము. కానీ నిద్ర అన్నం భోజనం చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత ప్రతిసారి బ్రష్ చేయాలి. అట్లా బ్రష్ చేయాల. ఎంత శుభ్రంగా పళ్ళు తోముతున్నాడో చూడండి ప్రతిసారి. ఆ విధంగా మీరు కానీ పళ్ళు తోమగల బాగా నాలుకని ఈ విధంగా తోమల్ల. ఎందుకంటే తినింటాం కదా ఆహారము. నీళ్లతో బాగా శుభ్రం చేసుకోవాల. ఎక్కడికి పోతున్నాడు ఇప్పుడు? ఆయన పళ్ళు తోముకున్నాడు కదా, అతని నోట్లో ఉన్న పళ్ళు అవన్నీ పళ్ళు అని చూడండి. ఆయన నోట్లో ఉన్న పళ్ళు ఎంత సంతోషంగా ఆరోగ్యకరంగా ఉన్నాయో. నవ్వుతున్నారు కదా. అన్ని పళ్ళు ఎంత సంతోషంగా ఆరోగ్యకరంగా మొత్తం ఎంత బాగున్నాయి చూడండి. పళ్ళు ఇది సంతోషంగా ఉన్నాయి కదా, నవ్వుతున్నాయి కదా పళ్ళు. మనము రోజు శుభ్రం చేసుకుంటే పళ్ళు ఈ విధంగా నవ్వుతూ ఆరోగ్యకరంగా ఉంటాయి పళ్ళు. ఇవన్నీ పురుగులు అన్నమాట. పళ్ళ మధ్యలో పురుగులు. బ్రష్తో తోముకుంటే ఆ పళ్ళకి రానియవు. బ్రష్తో బాగా తోముకుంటే ఆ పురుగులు వచ్చినాయి కదా పంటి మధ్యలో వచ్చి అవి రానియవు. పళ్ళు ఎప్పటికీ ఆరోగ్యకరంగానే ఉంటాయి. ఇతను డాక్టర్, దంత వైద్యుడు అన్నమాట. బాబు ఇతను డాక్టర్. అతను బాగా పళ్ళు తోముకున్నాడు కాబట్టి డాక్టర్ దగ్గరకు వస్తున్నాడు అనమాట. నమస్తే పెడుతున్న డాక్టర్కి చెక్ చేస్తాడు అనమాట పళ్ళు. ఇప్పుడు ఈ పిల్లవాడు రోజు పళ్ళు తోముకున్నాడు కాబట్టి దంత వైద్యుని దగ్గర పోయినాడు. చెక్ చేయించుకుంటున్నాడు పళ్ళని. పళ్ళ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే తన పండ్లు చాలా ఆరోగ్యకరంగా ఏ విధంగా పురుగు లేకుండా బాగున్నాయి పండ్లు అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కువ ఖర్చు కాదు, ఊరికే కొంచెం మాత్రమే ఇవ్వాలి. చాలా సంతోషంగా పోతున్నాడు పిల్లవాడు. ఇప్పుడు రెండో సీన్ అన్నమాట. అంటే రెండో పిల్లవాడు. ఫస్ట్ సీన్ అయిపోయింది. ఈ పిల్లవాడు చూడండి ఏం చేశాడు.